రైట్. ఉర్దూలో ఒక సామెత ఉన్నది, సో చువే కాకే బిల్లి హచ్కో చలి అని అన్నట్టు మాకు ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ వాళ్ళు సూక్తులు చెప్తుంటే నిజంగా విచిత్రంగా ఉన్నది. ఎందుకంటే పార్లమెంటే అట్టుడికిందండి. పెగాసెస్కి పాప అయిన బీజేపీ వాళ్ళు మోదీ గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పబట్టే దేశంలో మొత్తం ఉన్న ఆపోజిషన్ లీడర్స్, నేను ఉట్టిగా అంటలేను, ఇగోండి 31 అక్టోబర్ 2023 కేటీఆర్ గారు, ఎందుకంటే కేటీఆర్ గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు టెలికామ్, నేను చెప్తున్నాను అదే ఐఎమ్ కమింగ్ టు దట్, నన్ను చెప్పనివ్వండి. మీరు అన్నారు కదా, మీ రిపోర్టర్ చెప్పారు కదా, సర్వీస్ ప్రొవైడర్స్ టెలికామ్ ఇవన్నీ ఉంటాయి కదా, యాపిల్ దాంట్లో అట్లాంటి సర్వీస్ లేదా, అది కూడా మీకు తెలిసిన విషయమే. యాపిల్ అది ఒప్పుకోడు కాబట్టి, యాపిల్ ఫోన్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి యాపిల్ ఫోన్లో అట్లాంటి ఏదైనా చేస్తే అలర్ట్ వస్తుంది, ఆ యూజర్ కి అలర్ట్ వస్తుంది. అట్లాంటి ఒక అలర్ట్ స్టేట్, ఇది దేశంలో వినండి, మనకు తెలియకుండా మన ఫోన్ యాపిల్ ఫోన్ అయినా పైనాపిల్ ఫోన్ అయినా నేను అనేది ఏంటంటే అలర్ట్ వస్తుంది అని చెప్తాను. ఇగోండి రాదు, మాకు ఒక్కళ్ళకి కాదండి, దేశంలో ఉన్న మస్తు మంది అపోజిషన్ లీడర్స్ కి వచ్చింది. పెగాసస్ మీ ఫోన్ లో కంప్లీట్ చేయండి కదా, ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. రాంగ్ కరెక్ట్ లెట్ ద పీపుల్ డిసైడ్. అట్లా కాదు వికే గారు, అంటే మమతా బెనర్జీ గారు చెప్పండి సార్, మీరు చెప్పండి. అట్లా మీ కేటీఆర్ గారు మీకు రాంగ్ అనిపించచ్చు, అనవసరంగా ఎమోషన్స్ వద్దు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలర్ట్ వచ్చిందని చెప్పినాడా? నేను చెప్తాను ఎవరెవరికి వచ్చిందో లిస్ట్ చెప్తాను, నన్నైతే చదవనియండి కనీసం ఏం అలర్ట్ వచ్చిందో. చదువు. మీరు బీజేపీ పెగాసెస్ చేస్తుంటే వాళ్ళది ఇప్పటి వరకు వాళ్ళు ప్రిన్సిపల్ గా అయ్యో ఫోన్ ట్యాపింగ్ ఇది అదని నీతులు చెప్తుంటే మేము విన్నప్పుడు ఇది పెగాసిస్ చేసిరో ఏం స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే బి టార్గెటింగ్ యువర్ ఐఫోన్. యాపిల్ బిలీవ్స్ యు ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ హు ఆర్ ట్రైయింగ్ టు రిమోట్లీ. ఇగోండి ఇది చాలా స్పష్టంగా థ్రెట్ నోటిఫికేషన్ ఇది పెట్టిర్రు. నేను అనేది ఏంటంటే చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళది ఏంటిదండి, అవును స్టేట్ స్పాన్సర్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు, మీరు దేశంలో ఉన్న మీరు. స్టేట్ స్పాన్సర్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీరు కదా అప్రూవల్. బాటమ్ లైన్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సేస్, మీరు ఇందులో ఉట్టిగా ఇక్కడ కూర్చొని వీళ్ళది చేసిర్రా, వాళ్ళ వంట మనిషి చేసిర్రా, వాళ్ళ ఇంట్లో మాలిజ్ చేసిర్రా, ఇవన్నీ కాదండి. ప్లీజ్ పుల్ అప్ ద టెలికామ్ ట్రై. మేము ఎవరిని డిఫెండ్ చేయదలుచుకోలేదు. పిలవండి డీజీపీగా, ఎందుకంటే పదవి ఇచ్చిరు కదా డీజీపీ గారికి, మహేందర్ రెడ్డి గారికి. ఆయనది కూడా పాత్ర ఉందా, ఉంటే ఆయనను కూడా చెప్పండి. వారికి తెలియకుండా జరిగిందా అని ఇప్పుడే బీజేపీ వాళ్ళు వకాల్తా పుచ్చుకుంటున్నారే. ప్లీజ్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ట్రాయ్కి తెలియకుండా హౌ ఆర్ వి, నేను అనేది అమ్మ వినండి, మీరు చెప్పిన దానికే నన్ను సమాధానం చెప్పనివ్వండి. మీరు అన్నారు కదా అంత ట్రబుల్డ్ ఉండకండి, వి అండర్స్టాండ్ మోదీజీ ఈజ్ ఇన్ ట్రబుల్, వి నో మోదీజీ ఈజ్ ఇన్ ట్రబుల్ విత్ ద ఎలక్టోరల్ బాండ్స్, విత్ ద ఈడీ రేడ్స్. మీరు అంత డిఫెండ్ చేసుకునే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కానీ వినండి దయచేసి. నేను అనేది ఏంటంటే విచారణ సంస్థలో ఇట్లా జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు, జడ్జిలను మారుస్తారు, ఈడీ డైరెక్టర్లకు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎట్లుంటదంటే ఆబ్వియస్లీ సహజంగానే ఎప్పుడైనా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ లేకపోతే తప్పించుకోలేని ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ